మరోసారి ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నెలకొంది. శ్రీవారి లడ్డు వివాదంపై పవన్ చేసిన ట్వీట్ను ప్రకాష్ రాజ్ ట్యాగ్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగిందని, వివాదంపై విచారణ చేయండి అని కోరారు. ఈ సమస్యను ఎందుకు జాతీయంగా ఊదరగొడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే దేశంలో తగినన్ని మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని, కేంద్రంలోని తమ స్నేహితులకు ధన్యవాదాలంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. కాగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు మంచు విష్ణు. దయచేసి నిరుత్సాహం, అసహనం ప్రదర్శించొద్దని సూచించారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణ చేయిస్తారని తెలిపారు. ఇందులో కమ్యూనల్ గొడవకు ఆస్కారం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. మీరు కాస్త తగ్గితే మంచిదని కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న శ్రీవారి లడ్డు వివాదం టాలీవుడ్ను తాకింది. ప్రకాష్ రాజ్ అన్ని విషయాల మీద స్పందిస్తూ ఉంటారు, సామాజిక పరమైనటువంటి విషయాలు. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ నడుస్తుంది. అయితే ఇక్కడ మంచు విష్ణు మధ్యలో ఎంటర్ అయినట్టు కనపడుతోంది. ఇది ప్రస్తుతం సినిమాకి కూడా ఆపాదించి, అంటే ఇద్దరు సినీ నటులు అయినప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి విషయం, అలాగే సమాజానికి సంబంధించినటువంటి విషయం కావడంతో ఇద్దరి మధ్య ట్వీట్స్ జరుగుతూ ఉన్నాయంటే ఇక్కడ మనం గమనించవచ్చు. కానీ మధ్యలో మంచు విష్ణు ఎంటర్ అయ్యారు. అందులోనూ అక్కడ ప్రకాష్ రాజ్ను కొంచెం డిస్క్రిమినేట్ చేస్తూ అక్కడ మాట్లాడినటువంటి ట్వీట్ను మనం చూస్తున్నాం. మీరు కొంచెం తగ్గితే మంచిది అంటూ ఆయన కొంచెం ఘాటుగానే ట్వీట్ చేశారు. అఫ్కోర్స్ ఆయన చేసినటువంటి ట్వీట్ను మనం స్క్రీన్ మీద చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు లడ్డు దాని విషయానికి సంబంధించి, దాన్ని జాతీయం చేయొద్దు, ఇప్పటికే మతపరమైనటువంటి అనేక సమస్యలు జాతీయంగా ఎదుర్కొంటూ ఉన్నాము, మళ్ళీ దీన్ని ఎందుకు చేయడం, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మీరు దీన్ని అక్కడ విచారణ చేసి చర్యలు తీసుకోండి అంటూ ప్రకాష్ రాజ్ దాని మీద స్పందించారు. ఇక విష్ణు ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. ప్లీజ్ క్లెయిమ్ ద హెగ్ డౌన్. The Tirumala Laddu is not just prasadam, it's a symbol of faith for millions of Hindus like me. Pawan Kalyan, the Deputy CM, has rightly called for thorough investigation and action to ensure the protection of such sacred tradition. While you are, if perhaps, so Prakash Raj Pawan Kalyan tweets manam chustunnam screen meeda. పవన్ కళ్యాణ్ ఫిష్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్, పంది కొవ్వు కావచ్చు, బీఫ్ కొవ్వు కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, చేప నూనె కావచ్చు, వీటిని వాడుతూ తయారు చేయించడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. మెనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ బై ద టీటీడీ బోర్డు. గతంలో ఉన్నటువంటి బోర్డు ఏదైతే పనిచేసిందో ఆ టీటీడీ బోర్డు ఎన్నో ఆన్సర్స్ చెప్పాల్సింది. అలాగే వైసీపీ గవర్నమెంట్ కూడా చెప్పుండాల్సింది. అవర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్. దీనిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాం అనేది పవన్ కళ్యాణ్ ట్వీట్. ఇక ప్రకాష్ రాజ్ ట్వీట్ని మనం చూసినట్లయితే, ఒకసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ ప్లే చేయాలి. ఒకసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ని మనం చూసినట్లయితే, డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యు ఆర్ ఏ డిప్యూటీ సీఎం. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇది జరిగింది. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, విచారణ జరపండి, ఫైండ్ అవుట్ ద కల్పిట్స్ అండ్ టేక్స్ స్ట్రింజెంట్ యాక్షన్. వై ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ? మీరు జాతీయం ఎందుకు చేస్తున్నారు, దీన్ని ఈ పెద్ద ఇష్యూగా ఎందుకు చేస్తున్నారు? వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్. మతపరమైన అనేక ఇష్యూస్ ఇప్పటికే దేశంలో ఉన్నాయి. థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్. మీ స్నేహితులు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్. అంటే ఈ ఇష్యూస్ ఈ విధంగా ఉండడానికి, జాతీయంగా అనేక మతపరమైన సమస్యలు ఉండడానికి వాళ్ళు కారణం అంటూ పరోక్షంగా ఆయన ట్వీట్ను మనం చూస్తున్నాం. ఒక రకమైనటువంటి వ్యంగ్య ట్వీట్గా మనం చూడవచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ ఒకటి, ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ ఒకటి. దానికి స్పందిస్తూ మంచు విష్ణు చేసినటువంటి ట్వీట్ను మనం మరొకసారి చూస్తూ ఉన్నాం. శ్రీ ప్రకాష్ రాజ్, ప్లీజ్ కామ్ ద హెగ్ డౌన్. కొంచెం చల్లబడండి. ద తిరుమల లడ్డు ఈజ్ నాట్ జస్ట్ ప్రసాదం, ఇట్స్ సింబల్ ఆఫ్ ఫెయిత్ ఫర్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ లైక్ మీ. నాలాంటి హిందువులకి ఎంతోమందికి అది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, ఒక నమ్మకం అది. పవన్ కళ్యాణ్ గారు, ద డిప్యూటీ సీఎం, హ్యాస్ రైట్లీ కాల్డ్ ఫర్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్ టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సచ్ సేక్రెడ్ ట్రెడిషన్. దానికి తగ్గ చర్యలు తీసుకుంటామని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తూ ఉన్నారు. మరి మీరేమో perhaps reflect on where the real communal color is being added. ఎక్కడ కమ్యూనల్ ఇష్యూ లేదు, మీరు దానికి మతపరమైన రంగు పులుముతున్నట్టుగా నాకు అనిపిస్తోంది అంటూ మంచు విష్ణు చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తున్నాం ప్రస్తుతం.
రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు ఈ విషయానికి సంబంధించి. నగేష్, అఫ్ కోర్స్ హిందువులందరికీ కూడా తిరుమల లడ్డు అనేది ఒక ఎమోషన్, అది కేవలం ప్రసాదంగా భావించరు. తిరుమల లడ్డు అంటే ఒక ఎమోషన్గా భావిస్తూ ఉంటారు, మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ విషయంలో ప్రస్తుతం టాలీవుడ్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ప్రకాష్ రాజ్ స్పందించారు, ఇద్దరు నటులు రాజకీయాల్లో ఉన్నారు. మధ్యలో మంచు విష్ణు కూడా ఇప్పుడు ఎంటర్ అయి చేస్తున్నటువంటి వీళ్ళని కేవలం నటులుగా చూడాలా? ఎందుకంటే తిరుమలతో అనుబంధం ఉంది కాబట్టి మంచు విష్ణు స్పందించారు. భక్తులుగా చూడాలా? భక్తి పరంగా వీళ్ళు ఆధ్యాత్మిక పరంగా రెస్పాండ్ అయ్యారనుకోవాలా? అంటే ఇది ఆధ్యాత్మిక పరంగానే పవన్ కళ్యాణ్ మొదట రెస్పాండ్ అయ్యాడు. అంటే తిరుమల బాలాజీ ప్రసాదంలో చేప నూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు కలిపినట్లు గుర్తించినందుకు తీవ్ర కలత చెందినమని చెప్పి ట్విట్టర్లో పేర్కొన్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో డిమాండ్ చేశారు. అంటే కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం వెనుకాడడం లేదు. అవసరమైతే మీడియా ప్రముఖులు కావచ్చు, న్యాయ వ్యవస్థ, మీడియా, మత పెద్దలు వాళ్ళందరితో కూడా ఒక చర్చ జరగాలనేది పవన్ కళ్యాణ్ ట్వీట్లోని సారాంశం. అంటే సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ ట్వీట్. అంటే మొత్తం భారత్లోని దేవాలయాలకు సంబంధించి సనాతన ధర్మ రక్షణ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఆ ట్విట్టర్లో పేర్కొన్న పరిస్థితి. కానీ దానికి అగెనిస్ట్గా ప్రకాష్ రాజు ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ని కమ్యూనల్ అంటే మత గొడవలు రెచ్చగొట్టే విధంగా ఉంది. ఆ ట్వీట్ మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఇది జరిగింది, దర్యాప్తు చేయండి, నిగ్గు తేల్చండి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఆందోళనలు ఎందుకు వ్యాప్తి చెందుతున్నారు అంటే మతపరమైన అంశాలని చొప్పించి అంటే మత కల్లాలో జరిగే విధంగా మీ ట్వీట్ ఉన్నది ప్రకాష్ రాజ్ సారాంశం. సమస్యను జాతీయంగా ఉదరగొడుతున్నారనేది కూడా అందులో విమర్శించారు. అంటే మనకు తగినంత మతపరమైన ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలోని అంటే బీజేపీ మీ స్నేహితులకు కూడా ధన్యవాదాలు అని చెప్పి కూడా అందులో డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. మంచు విష్ణు కూడా అదే యాంగిల్లో పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ఏదైతే పంది కొవ్వు కలపారనే ఆరోపణలో ఇది దుర్మార్గం అని చెప్పి ట్వీట్ చేసిన పరిస్థితి. అధికారంలో ఉన్న వారు నిందితుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి చెప్పారు. లడ్డు అనేది కేవలం ప్రసాదం కాదు, కోట్లాది హిందువుల మత విశ్వాసం అని చెప్పి కూడా చెప్పుకున్న పరిస్థితి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ విచారణ జరిపిస్తున్నారు. ఇది మతాల మధ్య ఎవరు చిచ్చుపెట్టే వ్యవహారం కాదు. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఆ ట్వీట్ ద్వారా మతాలను రెచ్చగొడుతున్నారనేది డైరెక్ట్గానే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు వీళ్ళు నటులు, అగ్రశ్రేణి నటులే. ప్రకాష్ రాజు కూడా పవన్ కళ్యాణ్తో నటించాడు, మంచు విష్ణుతో నటించాడు. పవన్ కళ్యాణ్ వివిధ అంటే పవన్ కళ్యాణ్ హీరోగా ఉన్న సినిమాలలో కూడా ప్రకాష్ రాజు విలన్గా చాలా సినిమాల్లో నటించిన పరిస్థితి. కానీ ప్రకాష్ రాజు చాలా సందర్భాల్లో కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు జాతీయ ఇక్కడ నగేష్ ఇక్కడ మనం చూసినట్లయితే నగేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా ఏం చేయాలో అది చేస్తూ ఉన్నారు. పక్కన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్లో కూడా అక్కడ ఏమీ వివాదాస్పదంగా ఆయన చెప్పలేదు, ఇది జరిగింది దీని మీద యాక్షన్ తీసుకుంటామని ఒక సాధారణమైనటువంటి ట్వీట్ అది. దానికి ప్రకాష్ రాజ్ నిజంగా ఇప్పుడు మంచు విష్ణు చెప్పినట్టుగా ప్రకాష్ రాజ్ బులుగుతున్నారు దాన్ని. పవన్ కళ్యాణ్ కంటే కూడా ప్రకాష్ రాజ్ ఎక్కువగా నేషనల్ మీడియాలో నేషనల్ ఇష్యూస్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. ఆయన ట్వీట్ చేయడం వల్ల ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. అసలు దీంట్లో ఇప్పుడు మంచు విష్ణు ప్రశ్నించినట్టు అసలు మతపరమైనటువంటి సమస్య ఎక్కడుంది? ఇక్కడ ఒక దగ్గర అపవిత్రత జరిగింది, అపవిత్రత జరిగిన దానికి సంబంధించి చర్యలు తీసుకుంటాం ఇంతే. ఇక్కడ ఇంకొక మతం అసలు ఇన్వాల్వ్ అయిందే లేదు కదా అక్కడ. అంటే ప్రకాష్ రాజు దానిలో కొంత వేరే అర్థం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీరంతా జాతీయవాదులుగానే మీరే పరిగణించుకుంటున్నారు. ఈ జాతీయవాదాన్ని ఏదో మీరు దర్యాప్తు చేయండి, దోషులను శిక్షించండి, కానీ మొత్తం దేశవ్యాప్తంగా మీరు ఎందుకు పూస్తున్నారు, మత కళలు ఎందుకు రెచ్చగొడుతున్నారు అనేది డైరెక్ట్గానే పిన్ గుచ్చినట్టుగానే అడిగిండు పవన్ కళ్యాణ్. ఎందుకంటే మీరు హిందువులు కావచ్చు, కానీ ఆ విషయాన్ని మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్న నేతగా ఉన్నారు, అధికారాన్ని శాసించే వ్యక్తిగా కూడా ఉన్నారు. సో మీరు దర్యాప్తు జరిపి దోషులను శిక్షించండి, అంతేగాని ట్వీట్ల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అంటే బీజేపీ ప్రభుత్వం వీళ్ళ కూటమిలో ఉంది కాబట్టి మీరు ఓట్లు దండుకోవడం కోసం కావచ్చు, ఇంకో వ్యవహారాని కోసం జాతీయవాదంగా ఎందుకు ఉదరగొడుతున్నారనేది ప్రకాష్ రాజు డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ని పిన్ చేసిన పరిస్థితి. కానీ మంచు విష్ణు కూడా అదే యాంగిల్లో కౌంటర్ ఇచ్చారు మళ్ళీ ప్రకాష్ రాజ్కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరుపుతారని చెప్పిన పరిస్థితి. కానీ మతాల మధ్య ఎవరు చిచ్చు పెడుతున్నారు అనే క్వశ్చన్ని తను కూడా ప్రకాష్ రాజ్ని పిన్ చేశారు. ఎందుకంటే
మీరు మతాలను రెచ్చగొట్టే విధంగా పదాలని చొప్పించి మీరు ట్వీట్ చేశారనేది ఖచ్చితంగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్కి కౌంటర్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ రెండు వివాదాలు కూడా అంటే చాలామంది లక్షలాది మంది ప్రేక్షకులు ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్, మంచు విష్ణు వీళ్ళందరికీ కూడా టాలీవుడ్ కావచ్చు మిగతా రాష్ట్రాల భాషల్లో కూడా ప్రకాష్ రాజ్ కూడా నటిస్తుంటాడు. వీళ్ళందరికీ లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కానీ అభిమానులు కూడా ఇవన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అంటే సమయం అనేది ఖచ్చితంగా అవసరం. అంటే ప్రకాష్ రాజు కొంత సమయంలో పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే జాతీయవాదం కావచ్చు, సమైక్యత భావం కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు, ఒకరిని పిన్ చేసే వ్యవహారంలో అంటే విడిపోయి మాట్లాడుతున్నాం అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్పకనే చెప్పారు. అంటే ప్రకాష్ రాజ్ ఒకవైపు, మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ మరొక వైపు అట్లా ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే మీరు బీజేపీతో జత కలిశారు కాబట్టే ఈ వివాదాన్ని కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనేది డైరెక్ట్గా చెప్పగానే చెప్తున్నారు. కానీ ఆ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లకుండా ఎందుకు మీరు పిన్ చేసి రెచ్చగొడుతున్నారనేది మంచు విష్ణు చేసిన పరిస్థితి. కానీ సినిమాలకు సంబంధించిన ఈ ముగ్గురు ఎవరైతే ప్రముఖ హీరోలు కావచ్చు, వీళ్ళు విలన్ క్యారెక్టర్లు కావచ్చు, కానీ వీళ్ళందరూ కూడా భక్తులను రెచ్చగొట్టే విధంగా కావచ్చు, ప్రజల విశ్వాసాలకు అగనెస్ట్ కావచ్చు, ఎవరు కూడా ట్విట్ చేయకూడదు అనేది కూడా అందరి భావన. ఎందుకంటే మా ఎన్నికల సమయంలో కూడా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య కూడా అప్పుడు వివాదం జరిగింది. అది మనం కళ్ళ ముందు చూసిన పరిస్థితి. ఎందుకైతే అప్పుడు ఎన్నికల సమయంలో మంచు విష్ణుకు వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ అప్పుడు పోటీలోకి దిగారు. గెలుపు ఖచ్చితంగా తను విజయం సాధిస్తానని చెప్పి కూడా ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి తను కూడా పోటీలో నిలబడ్డారు. అంటే ఈ వివాదం ఈనాటిది కాదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మంచు ఫ్యామిలీ ఒకవైపు, ప్రకాష్ రాజ్ ఒకవైపు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే సినిమా నటుల మధ్య గ్యాపు, అంతరం ఉందనేది ఈ ట్వీట్ల వ్యవహారం వల్ల కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే సినిమా ప్రపంచం అనేది ఒకే వేదిక మీద ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ ఇలాంటి ట్వీట్లు కానీ ఒకరు ఖచ్చితంగా చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో జరిగిన జానీ సంబంధించిన వ్యవహారం కూడా చూసాం. సినిమా ప్రపంచంలో ఉన్న కొంతమంది ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టారు, ఆ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల మీరు సాధించింది ఏముంది, ఎందుకు సమస్యని పరిష్కరించలేకపోయారని డైరెక్ట్ సీకలేని ఆరోపించారు. అంటే ఎంత అంతరం అనేది సినిమా ప్రపంచంలో కనిపిస్తుంది. పైన చూపించినంత, తెర మీద చూపించినంత ఈజీగా మాత్రం లోపల కనిపించడం లేదు. లోపల లుకలుకలు ఉన్నాయి, వాళ్ళందరి మధ్య గ్యాప్ ఉందనేది మాత్రం ఈ ట్వీట్లను బట్టి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ నగేష్. మొత్తంగా ట్వీట్ వార్ కనపడుతుంది లడ్డూకు సంబంధించి. ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ ప్రకాష్ రాజ్ కనపడుతూ ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ఒక సాధారణ ట్వీట్ అది, ఇలా జరిగింది, దీని మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం మేమని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. దీన్ని నేషనల్ ఇష్యూగా ఎందుకు చేస్తూ ఉన్నారు, దీన్ని జాతీయ సమస్యగా ఎందుకు చూపిస్తూ ఉన్నారు, మనకి ఇప్పటికే జాతీయంగా అనేక మతపరమైన సమస్యలు ఉన్నాయి మీ స్నేహితుల కారణంగా అంటూ ఆయన ట్వీట్ చేయడం అనేది అసలు యాక్చువల్గా ఎవరు జాతీయ సమస్యగా దీన్ని సృష్టిస్తున్నారనేది ఇక్కడ మంచు విష్ణు ప్రశ్నిస్తూ ఉన్నారు. మంచు విష్ణు కూడా అంటే ఇది గతంలో ఇద్దరికి ఉన్నటువంటి పొరపచ్చాలు కావచ్చు, కారణం ఏదైనా కూడా మంచు విష్ణు ఇక్కడ దానికి రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. ప్లీజ్ కామ్ డౌన్, అంటే చల్లబడండి, ఎందుకు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉన్నారు, దీని మీద ఇష్యూ జరిగింది, దాన్ని చర్య తీసుకుంటామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ అసలు కమ్యూనల్ ఇష్యూ ఎక్కడుంది, దానికి సంబంధించిన ట్వీట్ ఎక్కడుంది అంటూ మంచు విష్ణు తన ట్వీట్లో ప్రశ్నిస్తూ ఉన్నారు.